నమస్కారం. భగవద్గీత గురించి మనం తెలుసుకుంటున్న ఈ అద్భుతమైన ప్రయాణంలో చివరి ఘట్టానికొచ్చేశాం. ఇది 18వ భాగం, అన్నింటికన్నా కీలకమైన భాగం. గీతాలోని అత్యంత శక్తివంతమైన చివరి అధ్యాయం యొక్క సారాన్ని మనం ఇప్పుడు కలిసి చూడబోతున్నాం. ఈ చివరి అధ్యాయంలో ఉన్న జ్ఞానం అలాంటిలాంటిది కాదు. ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చేయగల శక్తి దీనికుంది. శ్రీకృష్ణుడు చెప్పిన బోధనలన్నింటికీ ఇదొక కిరీటం లాంటిది. అందుకే దీనికింత స్పెషాలిటీ. పదండి ఆ శిఖరాగ్ర జ్ఞానంలోకి ఇప్పుడు ప్రవేశిద్దాం. అసలు విముక్తి అంటే ఏంటి? స్వేచ్ఛగా, ప్రశాంతంగా బ్రతకడం ఎలా? ఇది మనందరం ఎప్పట్నుంచో అడుగుతున్న ప్రశ్నే కదా. మరి వేల ఏళ్లనాటి ఈ గ్రంథం మన ఈ అన్వేషణకు ఏం సమాధానం చెబుతుందో చూద్దాం. సరే, కృష్ణుడు ఇన్ని విషయాలు చెప్పాడు, అంతా విన్నాడు అర్జునుడు. అయినా సరే అతని మనస్సులో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోయింది. ఆ ఒక్క ప్రశ్న మొత్తం గీతాసారానికి గుండెకాయలాంటిదే. అర్జునుడి చివరి సందేహం ఏంటంటే, నేను నా పనులన్నీ వదిలేయడమే మంచిదా, లేకపోతే వాటిని చెయ్యడమే మంచిదా? చూసారా, యుద్ధం చెయ్యాలా వద్దా అనే దగ్గర మొదలై ఇప్పుడు అసలు పనే చెయ్యాలా వద్దా అనే స్థాయికి వచ్చింది అతని ప్రశ్న. ఇప్పుడు కృష్ణుడు అసలైన త్యాగమేది, కానిదేది అని క్లియర్గా చెప్పబోతున్నాడు. వెంటనే కృష్ణుడు క్లారిటీ ఇస్తాడు. అర్జునా, సన్యాసమంటే పనులన్నీ వదిలేసి పారిపోవడం కాదు. అది అజ్ఞానం. అసలైన సన్యాసమంటేంటో తెలుసా? నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యి, కాని దాని రిజల్ట్ ఏమొస్తుందా అని టెన్షన్ పడకు. ఆ ఫలితంపై ఆశ వదిలే. ఇదే కదా నిష్కామకర్మ అంటే. దాని అసలైన మీనింగ్ ఇదే. సరే, ఈ ఫైనల్ ఆన్సర్ ఇవ్వడానికి కృష్ణుడు కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని పరిచయం చేస్తాడు. ఆయనేమంటాడంటే, మన ఉనికి, మన పనులు, మన ఆలోచనలు ఇలా ప్రతీదీ 3 ప్రాథమిక గుణాల ప్రభావంలోనే ఉంటుంది. మొదటిది సత్వగుణం, అంటే ప్యూరిటీ, నాలెడ్జ్, ప్రశాంతత, మనలో క్లారిటీ, పీస్, విజ్డమ్ని పెంచే గుణమిది. ఇక రెండోది రజోగుణం, అంటే ప్యాషన్, కోరికలు, కాంపిటీషన్. మనం యాక్టివ్గా ఉండటానికి, ఏదైనా సాధించాలని అనుకోవటానికి కారణం ఈ గుణమే. ఇక మూడోది తమోగుణం. ఇది అజ్ఞానం, బద్ధకం, కన్ఫ్యూజన్కి సంబంధించింది. మనలో ఈ 3 గుణాల్లో ఏది డామినెంట్గా ఉంటుందో మన లైఫ్ పాత్ కూడా అలానే ఉంటుంది. ఈ గుణాలను బట్టే సమాజంలో 4 రకాల సహజమైన పనులు, అంటే ధర్మాలు ఉంటాయని కృష్ణుడు చెప్తాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇవి పుట్టుకతో వచ్చే కులాలు కానే కాదు. ఇది ఒక వ్యక్తి యొక్క న్యాచురల్ టాలెంట్, వాళ్ల స్వభావం బట్టి ఉంటుంది. అసలు పాయింట్ ఏంటంటే, ఏ పని గొప్ప, ఏ పని తక్కువ అని కాదు. ఎవరికి సహజంగా ఏ పని వస్తుందో దాన్ని మనస్ఫూర్తిగా చేయడమే పర్ఫెక్షన్ అంటే. ఇక ఇప్పుడు మనం గీతాబోధనలో అత్యంత పీక్ స్టేజ్కి వచ్చేశాం. కర్మ అంటే పని, కర్త అంటే చేసేవాళ్లు. వీళ్ళిద్దరికీ ఆ పరమాత్మకు ఉన్న సంబంధం గురించి శ్రీకృష్ణుడు ఫైనల్ సీక్రెట్ రివీల్ చేయబోతున్నాడు. ఇది చాలా డీప్ కాన్సెప్ట్. ప్రతి పని వెనుక ఉన్న కారణం ఆ భగవంతుడే, మనం జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం మాత్రమే అని కృష్ణుడంటాడు. ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల పని యొక్క భారం మొత్తం మనమీద నుంచి ఆ దైవశక్తి మీదకు వెళ్ళిపోతుంది. మన రోల్ ఏంటి అనేది కొత్తగా అర్థమవుతుంది. అంటే చేసేది మనం కాదు, మన ద్వారా ఆయనే చేయిస్తున్నాడు అని తెలుసుకోవడం. ఇక గీత మొత్తంలోనే అత్యంత ముఖ్యమైన శ్లోకం, చరమ శ్లోకం అని దీన్నే అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఒక్క క్షణం ఈ శ్లోకం యొక్క వైబ్రేషన్ని ఫీలవుదాం. ఆ తర్వాత దీని అర్థంలోకి లోతుగా వెళ్దాం. ఈ శ్లోకంలో కృష్ణుడు ఇచ్చే హామీ చాలా పవర్ఫుల్. ఆయన ఏమంటున్నాడంటే, నీ ధర్మాల గురించి, నువ్వు చేసిన పాపాల గురించి ఇలాంటి చింతలన్నీ వదిలేసి పూర్తిగా నన్నే నమ్ముకో, నాకు శరణాగతి చెయ్యి, నేను నిన్ను అన్ని పాపాల నుంచి బయటపడేస్తాను, అస్సలు చింతించకు. చూశారా, కంప్లీట్ సరెండర్ అయితే దొరికేదేంటి? మోక్షం, శాశ్వతమైన శాంతి. సరే, ఈ అల్టిమేట్ నాలెడ్జ్ విన్న తర్వాత అర్జునుడిలో ఎలాంటి మార్పొచ్చిందో చూడాలి కదా. అదొక అద్భుతం. అతని ట్రాన్స్ఫర్మేషన్ మనందరికీ ఒక లెసన్ లాంటిది.
ఆ మార్పుకు అర్జునుడి మాటలే సాక్ష్యం. ఆయనంటాడు, కృష్ణా, నా కన్ఫ్యూజనంతా పోయింది. నీ మాటలు నాకు పూర్తిగా అర్థమయ్యాయి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. చూడండి, కొన్ని క్షణాల క్రితం వరకు కన్ఫ్యూజన్లో, బాధలో ఉన్న అదే అర్జునుడు ఇప్పుడు ఎంత క్లారిటీతో, ఎంత ధైర్యంతో నిలబడ్డాడో. ఇక ఆ క్షణం రానే వచ్చింది. శంఖం మోగింది. సందేహాలన్నీ తొలగిపోయిన అర్జునుడు తన గాండివాన్ని చేతులోకి తీసుకున్నాడు. ధర్మయుద్ధం మొదలైంది. అయితే ఇది కేవలం ఇద్దరు రాజుల మధ్య జరిగిన యుద్ధం కాదు. ఇది మనందరిలోనూ రోజూ జరిగే ఒక అంతర్గత యుద్ధానికి సింబల్. దేనిదేనిమీద గెలుపు అంటే, భయం మీద ధైర్యం గెలవడం, అజ్ఞానం మీద జ్ఞానం గెలవడం, అధర్మం మీద ధర్మం గెలవడం. అలాంటి ఒక గ్రేట్ విక్టరీ అది. సరే, ఇదంతా వేల ఏళ్ల క్రితం జరిగింది. మరి ఈ నాలెడ్జ్ని మన ఇప్పటి లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ టీచింగ్స్తో మన జీవితాలను ఎలా బెటర్గా మార్చుకోవాలి? చాలా సింపుల్. కృష్ణుడు చెప్పినట్టుగా ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేస్తే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మన సొంతమవుతుంది. మనకు నచ్చినా, మనకు సరిపోయే పనిని, అంటే మన ధర్మాన్ని మనం పాటిస్తే లైఫ్కొక పర్పస్ వస్తుంది. ఆ పైవాడికి మనల్ని మనం సరెండర్ చేస్తే మనసులో అంతులేని శాంతి దొరుకుతుంది. ఇక మనసుని, అహంకారాన్ని కంట్రోల్ చేసుకుంటే గ్రోత్, హ్యాపీనెస్ వాటంతటవే వస్తాయి. సో ఫైనల్గా గీత చెప్పే ఒక అద్భుతమైన జీవితానికి ఫార్ములా ఏంటంటే, భక్తి ప్లస్ మనం చేయాల్సిన డ్యూటీ ప్లస్ డిసిప్లిన్. ఈ మూడు కలిస్తే అదే ఒక డివైన్ లైఫ్, ఒక పరిపూర్ణమైన జీవితం. ఇక ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఈ జ్ఞానమంతా తెలిసాక మనలో ఎవరి జీవితమైనా సరే ఈరోజు, ఈ క్షణం నుంచే పూర్తిగా ఎలా మారిపోగలదు? ఒక్కసారి ఆలోచించండి. ఆ మార్పుకు కావలసిన శక్తి మనందరిలోనూ ఉంది.